పిల్లల క్విక్ స్నాక్స్ పార్ట్ 2 అనమాట ఇది. ముందైతే నూడిల్ లడ్డు చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇప్పుడు నూడిల్స్ చేస్తున్నాను. దానికోసం అయితే ముందు నీళ్ళు మరగబెట్టుకునేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ 70-80% కుక్ అయిన తర్వాత సపరేట్గా తీసేసి స్ట్రెయిన్ చేసేసి చన్నీళ్ళు తడిపేసి సైడ్లో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని గార్లిక్ పీసెస్ కట్ చేసుకుని వేసుకున్నాను. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇది చాలా క్విక్గా చేస్తున్నాను. సో వెజిటేబుల్స్ ఏం ఎక్కువ యాడ్ చేయట్లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకున్నాను. సో ఇదంతా హై ఫ్లేమ్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది, క్రంచీగా ఉంటుంది. యాడ్ చేసుకున్న కొన్ని వెజిటేబుల్స్ అయినా కూడా. సో సోయా సాసు, కెచప్ రెండు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇలాంటివి చేసేటప్పుడు కడాయి పెద్దగా ఉండేది చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మొత్తం సిందపోతుంది. సో మొత్తం నీట్గా అంతా కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా కారం వేసుకుంటున్నాను, చాలా లైట్గా. దాని తర్వాత ఒరిగానో కూడా వేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని నీట్గా మొత్తం కలిపేసుకుని సర్వ్ చేసే